ఆరపల్లె గ్రామంలో రైతులు తమ భూములు కోల్పోతున్నామని రోడ్డుపై ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో మీడియా ప్రతినిధులందరూ అక్కడికి వెళ్ళి కవరేజ్ చేస్తున్నటువంటి సందర్భంలో రాజు న్యూస్ ప్రతినిధి సతీష్పై అక్కడి సిఐ శ్రీధర్రావు దౌర్జన్యం చేస్తూ నెట్టివేస్తూ మీరు రోడ్డుపైన మీరు కవరేజ్ చేయొద్దని చెప్పి అతనితో వాగ్వివాదం చేసుకోవడము చాలా దురదృష్టకరము. ఎందుకంటే మీడియా అనేది కవరేజ్లో భాగంగా అక్కడ ఎవరిని ఉద్దేశించి కాకుండా రైతుల యొక్క సమస్యల పట్ల కవరేజ్ చేస్తున్న సందర్భంలో సిఐ ఆ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. వెంటనే అక్కడ సిఐని సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము కోరుతున్నాం. జర్నలిస్టులు సమస్యలు ఉంటే తప్ప అక్కడికి వెళ్ళి కావాలనే ఉద్దేశం కొద్దీ ఎవరి మీద చేయడం జరగదు. కానీ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్పేటువంటి పోలీసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలేకరులపైన కొంతమంది విలేకరులపైన కావాలనే దురుద్దేశం కొద్దీ నెట్టివేయడము దౌర్జన్యం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గౌరవ సిపి గారు కూడా దీన్ని ప్రత్యేకించి చొరవ తీసుకొని ఆ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని మా జర్నలిస్టు సంఘాలకు ముఖ్యంగా సతీష్కు ఆ సిఐ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హసన్పర్తి మండలం ఆరపల్లి దగ్గర రోడ్డుపై రైతులు తమ నిరసన తెలియజేస్తూ ఉంటే మీడియా ప్రతినిధులు ఆ వార్తను అనేది కవర్ చేస్తూ ఉంటే రాజు న్యూస్ ప్రతినిధులపై హసన్పర్తి సిఐ దురుసుగా ప్రవర్తించి దాడి చేసే ప్రయత్నం చేసిండు. ఆ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క దాడి నిరసిస్తూ కమలాపూర్ మండల కేంద్రం లోపల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఐక్యతతో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క హసన్పర్తి సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ శాఖపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో కమలాపూర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మరియు ఎలకతుర్తి జంపికుంట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కలిసి ఈరోజు ధర్నా రాస్తారోకం చేయడం జరిగింది. హసన్పర్తి సిఐ గారు మొన్న హసన్పర్తి మండలం ఆరపల్లి గ్రామంలో రైతులు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో రాజు ప్రతినిధి స్టాఫ్ రిపోర్టర్ సతీష్ అయినా కవరేజ్కి వెళ్ళిన సందర్భంలో అతన్ని ఫస్ట్ మామూలుగా నెట్టేయడం జరిగింది. ఏదో తెలియక నెట్టేసినని ముందు అనుకుని ఊకున్న సందర్భంలో ఒక లోగో తీసుకొని రిపోర్టర్ కవరేజ్ చేస్తుండే కూడా రిపోర్టర్ అని తెలిసి కూడా మరి సిఐ గారు అలా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఈ సందర్భం తెలియజేసిందంటే సిఐని వెంటనే అతనిపై ఇలా దురుసుగా ప్రవర్తించినందుకు హసన్పర్తి సిఐ శ్రీధర్రావుని వెంటనే సస్పెండ్ చేయాలని కమలాపూర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ తరఫున మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని కమలాపూర్ ప్రెస్ క్లబ్ తరఫున హెచ్చరిస్తున్నాం.